ఇది ఏ గ్రేడ్, ఇది అది బి గ్రేడ్, అది సి గ్రేడ్. ఓళ్ళు మొత్తం 10 దేశాలకు వెళ్ళేది. అంటే ఇదంతా జపాన్ పోయింది. అవును దొరా. గుడ్ గుడ్ కమాన్. దొరా, నేను కాంట్రాక్ట్ తీసుకున్న తర్వాత 4 కొడలు కొట్టి అవతల పడేసేసాను. ఇప్పుడు మన దగ్గర 4000 టన్నుల సరుకు నిలబడి ఉంది. వ్యాగన్లు దొరకడం లేదు. ఏం చేస్తాం? వెరీ గుడ్ వెరీ గుడ్. ఏం కోటయ్య వీళ్ళంతా ఇలా చూస్తున్నారు? అజా దొరగారు రాక రాక వచ్చారు కదా అని చూస్తున్నారు. అది కాదు, 5 గంటలు ఎప్పుడవుతుందో ఇంటికి పోదామా అని చూస్తున్నారు. ఏమండవు, మన దగ్గర 5 గంటలు 5 గంటలు ఏం పనికిరాదు. మనం అంటే హడలు, పని అంటే పనే. కరెక్ట్. భయం అండి నన్ను చూస్తే. అయ్యగారు లెక్కలు చూస్తారు. ఏ గ్రేడ్ లో ఎంతమంది పనిచేస్తున్నారు, ఎంత సరుకు తయారవుతుంది, ఎంత కూలీ బట్వాడ అవుతుంది, ఈ వివరాలతో లెక్కల పుస్తకాలు తీసుకుని ఆఫీస్కి వచ్చేసాయి. అలాగే సార్. మేస్త్రి ఎవరా వెళ్ళేవాడు? ఏరా ఒళ్ళు కొవ్విందా, కళ్ళు మతకమ్మయ్యా. యజమాని పట్టుకుని ఎవరా అంటావా? ముందు నీ చీటి చింపిస్తాను. యజమాని బలరాం యజమాని. ఏం బిల్డింగ్ అండి. ఏం కోటయ్య అప్పటికే కొడుతున్నావు? దొరా, బంగళా ఇది. కాలు మోపడానికి నేల కనపడడం లేదే. మయసభ మయసభ. అవునవును, కమింగ్ కమింగ్. కూర్చో కోటయ్య కూర్చో. రాధా, బంగ్లా చూస్తావా? చూడు దొరా, మన ఫ్యాక్టరీ పని వాళ్ళంతా యజమాని ముఖం ఒక్కసారైనా చూడలేదని చిన్నపోయారు ఇన్నాళ్ళు. ఈ నాటికి ఎందుకు కోటాయ్ వాళ్ళ ముఖం మన ముఖం వాళ్ళు చూసుకోవడం, అలా చూడటం ప్రారంభిస్తే పరిచయం ఎక్కువ లేనిపోని బోనస్లు అడుగుతారు. నీ ముఖం చూస్తున్నారుగా చాలు. నువ్వైతే వాళ్ళు ఏమిటికి నీకు నువ్వే అడుగుతావు. వాళ్ళే వీరయ్యా, అమ్మా అంతా వెతికాం, బావ జాడే తెలియలేదు. అసలు ఇక్కడ ఉన్నాడో లేడు. అదేంటమ్మా, 10 మైళ్ళ ఫ్యాక్టరీ ఇది. ఇప్పుడు మనం ఏం చూసామని? మరెలా వీరయ్యా? తొందరపడకమ్మా, చెప్తానుగా. పదండి. ఇక నేను సెలవు తీసుకుంటాను. ఏం కోటయ్య తొందరపడతావు? వెళుదు గాని. ఇవాళ మీ అందరికీ మా బంగ్లాలో విందు. విందా? అవును. అదేంటండి వెనక ముందు లేకుండా? ఎంతసేపు? 5 నిమిషాల్లో తయారవుతుంది. హలో అప్పులస్వామి, కుకింగ్ సెక్షన్. ఇవాళ 4గురికి ఫస్ట్ క్లాస్ మీల్స్ తయారు చేయి. భోజనం అవగానే రెస్ట్ తీసుకుని మరీ వెళ్తారు కానీ. అవునన్నా, నాకు కూడా ఇక్కడే ఉండాలని ఇష్టంగా ఉంది. అలాగా? అవును, ఇప్పుడిప్పుడే జరిగిపోయిందంతా మర్చిపోతున్నాను. ఈ బంగ్లాలో ఉంటూ హాయిగా ప్రశాంతంగా ఉంది. అరే, ఆశ్చర్యంగా ఉంది. అయితే నా బంగ్లా, నా ఆఫీసు అంతా నచ్చిందన్నమాట. నాకెంతో నచ్చింది. నేను నచ్చానా? మిస్టర్ కోటాయ్, రాధ ఇప్పుడే మన దారిలోకి వస్తుంది. నువ్వేం అడ్డరావు? అయ్యో, నేను అడ్డు రావడమా? నేను కోరేది కూడా అదైతే. సార్, నేను అర్జెంటుగా పట్నం వెళ్ళాలి. అమ్మాయి, నీకు ఏమి తెలియకపోతే అప్పుడప్పుడు ఈ బంగ్లాకి వస్తుంది. ఏం ద్వారా? ఓకే మిస్టర్ కోటాయ్, నువ్వు వెళ్ళి డైనింగ్ హాల్ కూర్చో, నేను ఇప్పుడు వస్తాను. రాధా, నీకు కావాలంటే మన ఎయిర్ కండిషన్ రూమ్ లో మేడం మీద రెస్ట్ తీసుకో. అలాగే. ఓకే. అమ్మా జాగ్రత్త, మైసభ మైసభ. రే జాగ్రత్త. ఏం కళ్ళ కనపట్టం లేదా? ఆస్తి ఐశ్వర్యంతో పాటు నేను పోయాననుకున్నావా? కృష్ణ, నువ్వా? నిన్ను చూసి చాలా కాలం అయింది కదూ. ఎలా వచ్చావు? ఈ ఆస్తి అంతా న్యాయంగా నీదా? ఈ ఫ్యాక్టరీకి అసలైన యజమాని నువ్వా అని అడగటానికి వచ్చాను. నన్ను అడగడం దేనికి? బయటకి వెళ్ళి కనపడ్డ ఏ కూలి నేను అడిగి తెలుసుకో. అయ్యగారు అయ్యగారు నిన్ను నమ్మిన నన్ను మోసం చేసి నా ఆస్తి అంతా హరించి మమ్మల్ని నడివేది పాలు చేసిన నువ్వు ఈనాడు అయ్యగారు. నేను నీ కింద పనిచేసి కూలీ, అంతేనా? నువ్వు ఇక్కడే పనిచేస్తున్నావా? తెలుసుంటే అప్పుడే డిస్మిస్ చేసేవాడిని. నువ్వేమిటి నన్ను డిస్మిస్ చేసి? నీ మోచేతి నీళ్లు తాగటం కన్నా ఎందులో నా పడి చావటం మంచిది. చావు తర్వాత చూద్దాం. ఏమన్నావు? నా చావు కూడా కళ్ళారా చూడాలనుందా నీకు? ద్రోషి, నన్ను నాశనం చేసింది చాలక ఇప్పుడు మా మామయ్య ఎత్తిన పెడుతున్నావా నీ భస్మాసుర హస్తం? 10 మంది చెడితే ఒక మహారాజు కాలాడు. అది మన దుర్మార్గుడా, నీకు హృదయం ఉందా? నీతి నియమం ఉందా?
మా అనురాగాన్ని అనుబంధాన్ని కూడా హరిస్తావా? చెప్పేదా సూటిగా చెప్పు. నీకు ఇంకా చెప్పాల్సింది బుద్ధి ఒక్కటి. అంత దూరం రాకుండా ముందుగా హెచ్చరిస్తున్నాను. రాధ విషయంలో నువ్వు మాట్లాడకు. రాధ ఇంకా నిన్ను ప్రేమిస్తుంది అనుకుంటున్నావా? నిన్ను ప్రేమిస్తున్నది కల్లో కూడా ఆశ పెట్టుకోవద్దని చెప్తున్నాను. వెర్రివాడా, కాంతా కనకాలు వదులుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఏదో చిన్నతనంలో ప్రేమంటే తెలియని రోజుల్లో నీ దగ్గర డబ్బు దాచుకుంది కనుక నిన్ను ప్రేమించి ఉండవచ్చు. ఇంకా ఆ ప్రేమ అలాగే ఉందనుకుంటున్నావా? మారిపోయింది. ఇప్పుడు నన్ను ప్రేమిస్తుంది. ఆస్తి అంతస్తు నాకుంది. కావాలంటే వెళ్ళి చూడు. నా 3వ అంతస్తు ఎయిర్ కండిషన్ రూమ్ లో ఉంది నీ రాధ. రాధ ఆశ వదులుకో, వెళ్ళిపో. ఏమన్నా? గెట్ అవుట్. I said get out! అమ్మా, ఏం మా అన్నయ్య ఇంకా రాలేదు? అదేనమ్మా నేను ఆలోచిస్తున్నాను. ఎప్పుడూ ఇంత ఆలస్యం అయ్యేది కాదు. ఆయన దొరగారిని చూడడానికి వెళ్ళారమ్మా. రావడానికి ఆలస్యం అవుతుందని చెప్పమన్నారు. దొరగారినా? ఎందుకబ్బా? ఇంకా పెద్ద ఉద్యోగం ఏదైనా అడగటానికేమోనమ్మా. పోనీలే అమ్మా, నీ నోటి వాక్యాన్ని ఏదైనా పెద్ద ఉద్యోగం వస్తే మనకి ఈ కష్టాలన్నీ తీరిపోతాయి. ఏంద్రా నాయన, దొరగారు ఏమన్నారు? దొర? ఎవడా దొర? అదేమిట్రా, మన ఫ్యాక్టరీ యజమాని. యజమాని దొర? వాడు దొర కాదమ్మా, దొంగ. ఆ? ఈ ఫ్యాక్టరీ యజమాని ఎవడో తెలుసా? ఎవరేమిటి? వాడే. మోసం చేసి మన ఆస్తి ఐశ్వర్యం కాజేసి మనల్ని గతిపట్టించిన ఆ బలరాం. బలరాం వాడా? వాడిక్కడికి ఎందుకు వచ్చాడు? మనలాంటి అమాయకులు ఇంకా ఎందరున్నారో చూడటానికి వచ్చాడు. మామయ్య రాధ వాడి వల్ల పడ్డారు. ఏమిటి నాయన, ఏమిటి నువ్వు అంటున్నది? అవునమ్మా, ఏనాటికైనా రాధ నీదే అన్నది? లేదమ్మా, రాధ మారిపోయింది. వాడు మామయ్యను డబ్బుతో మభ్యపెట్టాడు. రాధను గుట్టలో వేసుకున్నాడు. నువ్వేమైనా అనరా, రాధ ఎన్నటికీ మారదు. రాధ వాడితో ఎంతో చనువుగా ప్రవర్తించడం నా కళ్ళారా చూశాను. వాడంటే తనకెంతో ఇష్టమని చెప్పడం నా చెవులారా విన్నానమ్మా. అమ్మా, మనం ఇంకా ఈ ఊళ్ళో ఉండలేము. ఎక్కడికి వెళతాను నాయన? ఇంతవరకు ఊరూరా తిరిగి పడ్డ కష్టాలన్నీ చాలవా? అదేమిటి, మిమ్మల్ని అంత మోసం చేసిన వాడు ఈ ఊళ్ళోనే ఉంటే వాడిని అలా ఊరికే వదిలి వెళ్ళిపోతారా? అవునన్నయ్య, వాడిని అలా వదలకూడదు. రాధ మోసపోతానని తెలిసి వదిలేసి వెళ్ళిపోతావా? అవును, వాడు ఆటలు ఇంకా సాగనివ్వకూడదు. ఆ ద్రోహిని ఊరికే విడవకూడదు. బాబు, చిట్టి, ఎందుకు నా వెంట వస్తుంది? ఇప్పుడే కాదు, ఎప్పుడూ నీ వెంటే ఉన్నాను, ఉంటాను కూడా. చిట్టి, ఏ ఆశ్చర్యంగా ఉందా? సరే కాని ఇంతకు ఆ రాధ ఎవరు? రాధ నీకెలా తెలుసు? నేనంతా విన్నాను. చెప్పు, ఎవరా రాధ? ఎవరైతే వద్దు చిట్టి, ఆ కథంతా ఇప్పుడు కదల్చవద్దు. నా బాధ ఏదో నన్నే అనుభవించు. ఏ నీ బాధను నేను కూడా పంచుకోకూడదా? నువ్వా? పంచుకోవలసిన బంధం బంధుత్వం ఉన్నవాళ్లే తెంచుకున్నారు. ఎవరు? రాధేనా? అవును, ఆస్తి పోయింది. ఆస్తితో పాటు అనురాగాలు అనుబంధాలు కూడా పోయినాయి. అది లోకం పోకడ కావచ్చు, కానీ రాధ, నా రాధ కూడా ఇలా మారిపోతుందని కల్లో కూడా అనుకోలేదు. అనుకోనివి ఎన్నో జరుగుతూ ఉంటాయి. జరగని దాన్ని తలుచుకుంటూ బ్రతుకు పాడు చేసుకుంటావా? ఆ రాధ కాకుంటే ఇంకొక రాణి. మనస్సు ఒక్కరికే ఇవ్వగలం చిట్టి. ఆ నీతిని పాటించలేని వాళ్ళకి మనసు ఇవ్వడం, ఇచ్చే పిచ్చి వాళ్ళు కావడం ఉట్టి తెలివి తక్కువ. అందుబాటులో ఉన్న దాన్ని అక్కర్లేదని అందరి దానికోసం అల్లాడ్డం అంతకన్నా తెలివి తక్కువ. నీ అభిప్రాయం నాకు అర్థమైంది, కానీ యథార్థం చెప్తున్నా. నా హృదయంలో రాధకు తప్ప ఇంకెవరికీ స్థానం లేదంటాం, అంతేనా? అంతే. నన్ను వేధించక వెళ్ళు, నన్ను ఒంటరిగా వదిలి వెళ్ళు. దయచేసి వెళ్ళు చిట్టి. వెళ్తా.
కానీ ఒక్క మాట, ఈ చిట్టి నీ మనిషి నిన్ను నీడలా అంటి పెట్టుకునే ఉంటుంది. నీ కోసం ఏనాడు ఏం కావాలన్నా చేస్తుంది. ఇది నువ్వు నమ్మితే చాలు. మర్చిపోకండి. వస్తాను.